Stay tuned to D News channel to get more updates of Kadiri. ముందు ఏముందో మాకు తెలియదు కానీ మీకందరికీ నేను ఒకే హామీ ఇస్తున్నాను. కదిరిలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు అది మీ ఆఫీసు, ఎల్లవేళలా మీకోసం తెరిచే ఉంటుంది. అలాగే 90 గుమ్మం కూడా మీకోసం ఎప్పుడే తెరిచే ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా ఈ రోజు మీకు ఎలా మేము మర్యాద ఇస్తున్నాం, దానికంతా రెట్టింపుగా వచ్చే రోజుల్లో మీకు మర్యాద ఇచ్చి కార్యకర్తలకి మేము కాపాడుకుంటాం, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని నేను హామీ ఇస్తున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఈ వైద్య విద్యార్థుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, అలాగే ఈ మెడికల్ కాలేజీల్లో చదువుకొని డాక్టర్లు అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వీళ్ళంతా చౌకగా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు, మెడికల్ అందిస్తారని భావంతో ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి తేవడం జరిగింది. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. మిగతా 5 కాలేజీలు దాదాపు 75% అయిపోయినాయి. మిగతావి 6 నెలల్లో పూర్తి కావస్తుంది. అలాంటి సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పి ఈ మెడికల్ కాలేజీలని భ్రష్టు పట్టించాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకు సాగే విధంగా నిశ్చయించినారు. దానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏ లక్ష్యంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలో అప్రూవల్స్ తెచ్చి దీన్ని ముందు తీసుకొని పోవాలనే భావం తెచ్చినారో దాన్ని మేమందరం మళ్లీ అదే విధంగా జరిగేదానికి ప్రయత్నించి 1 కోటి సంతకాల సేకరణ, ఇది పెద్దనవారిపల్లి పంచాయతీలో ఈ ప్రోగ్రాం మేము ఈరోజు స్టార్ట్ చేసినాం. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దనవారిపల్లి గ్రామస్తులు మరియు సర్పంచులు కానీ నాయకులు కానీ వాళ్ళు కానీ చాలా సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పల్లె నుంచి వాళ్ళ పంచాయతీ నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం కాబట్టి 1 కోటి సంతకాల సేకరణ అనే ప్రోగ్రాంని అన్నిటికన్నా ఎక్కువ ఈ పంచాయతీలోనే కావాలి. అదేగాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయించినారో వైద్య విద్యార్థుల భవిష్యత్తు కోసం దాంట్లో మేమంతా సక్సెస్ కావాలని, మీరందరూ ఈ సక్సెస్ కావాలని, దానిలో భాగస్వాములు కావాలని మేమందరినీ వేడుకుంటున్నాను. అదే కాకుండా గ్రామ కమిటీలు ఈరోజు మేము మీ ముందుకు వచ్చినాం, ఈడే కూర్చుంటాం. అర్ధగంటలో ఈ గ్రామ కమిటీలో మీరు గ్రామస్తులు మీరు కూర్చొని మీరు డిసైడ్ చేయండి. మేము డిసైడ్ చేయం. ఎవరు ఉండాలా ఈ గ్రామ కమిటీలో ఎవరు లేదనేది అది మీ దానికే వదిలేస్తున్నాం. మీరంతా కూర్చోండి. సర్పంచ్ గాని, గ్రామస్తులు గాని, నాయకులు గాని, రామయ్యన్న ఏమి మళ్ళీ మన కూడా పార్టీ నుంచి బయట పెట్టాం. పార్టీ లోపల రాండి, అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగనన్నను మేము ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అందరూ బాగుపడతారు, సంక్షేమం వస్తుంది, ఏమి అభివృద్ధి జరుగుతుంది. అదేగాక ఇప్పుడు కల్తీ సారా అనేది మీరు చూస్తున్నారు. ఒక కుటీర పరిశ్రమలుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గా ప్రతి ఒక్క చోట నాటి సారా తయారు చేస్తున్నారు. అది నాటి సారా కాదు, స్పిరిట్. అది తాగితే పేగులు ఇట్లే కాలిపోతాయి. కాబట్టి తాగే వాళ్ళు కానీ ఇంకా మానేయండి. ఈ ప్రభుత్వం మీ హెల్త్ తో మీ జీవితాలతో చెలగా ఆడుతా ఉంది. కాబట్టి ఈ కల్తీ సారాన్ని మేము దూరంగా ఉండి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన సంపాదించుకొని వాళ్ళ మనుషుల్ని కట్టుబెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకు మేము తగిన బుద్ధి చెప్పి ఈ 1 కోటి సంతకాల సేకరణలో మేము త్వరగా అయిపోయి చెప్పి అలాగే గ్రామ కమిటీలు పూర్తి చేయాలని మేమందరినీ నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. జై